తెలంగాణ సివిల్ సంఘం ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, అసలు ఎలా చనిపోయారు, డాక్టర్స్ ఏం చెబుతున్నారు, ఎన్ని గంటల ప్రాంతంలో ఇది జరిగింది, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ ఉన్నాము. ఎమర్జెన్సీ క్యాజువాలిటీ వార్డులో ఉన్నాము. ఉదయం 7:20 గంటల ప్రాంతంలో గాంధీ హాస్పిటల్ చేరుకున్నారు తెలంగాణ ప్రముఖ కవి రచయిత సాహితీవేత్త అందశ్రీ. ఉదయం మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఉదయం ఇంట్లో నడుస్తున్న సమయంలో కింద పడిపోయారు. సో పడిపోయిన వెంటనే అందశ్రీని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే వైద్యులు కూడా చనిపోయినట్లుగా నిర్ధారించారు. సో ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందశ్రీని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం అనేది ఇటు తెలంగాణ సమాజాన్ని ఎంతగానో కలిసి చెప్పాలి.